ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు మనము పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఈ దినము దేవుడు నీతో చెబుతున్నటువంటి గొప్ప ఆదరణకరమైన మాట ఇదే. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనుషుల యొక్క ఊహకు, మనుషుల యొక్క పరిశోధనలకు ఆయన మహాకార్యములను చేసేటువంటి వాడు. లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు ఆయనే. దేవుని యొక్క మహాకార్యములను ఏ మనుషుడు కూడా పరిశీలించలేడు. ఇప్పటికీ తన పరిశోధనలో మానవుడు ఓడిపోవడానికి కారణము అదే. ఆయన నేలమట్టిలో నుండి మనుషులను చేసినాడన్న మాట సత్యమైనటువంటిది. దానిని మనుషుడు ఎంత పరిశీలించినా, ఎంతగా ఆయన మహాకార్యములను, లెక్కలేనటువంటి అద్భుత కార్యములను చేయగలిగిన వాడని గ్రహించి దేవుని ఎదుట అతడు శరణాగతుడు కావలసిందే. అవును, నీ పట్ల ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఏ యొక్క కార్యము నీ జీవితంలో జరగలేదో, నీ మనసులో ఏ విషయం కొరకై నీవు వేదన పడి ఉన్నావో, దేవుడి దినం అంటున్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను నేను చేయువాడను. ఆయన చేసే అద్భుత కార్యములు మనుషులకు అర్థము కానటువంటివి. పేతురు, యోహానులు శృంగారమనే దేవాలయమునకు వెళుచున్నారు. పుట్టుకుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు ఆ యొక్క మందిర ద్వారము దగ్గర కూర్చొని భిక్షాటన చేయువాడు. పేతురు, యోహానులు పోయేటప్పుడు వారి ద్వారా తనకి ఏదైనా దొరుకుతుందనేమో తేరి వారి వైపు చూసినాడు. పేతురు ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడై ఆ మనిషిని చూసి, వెండి బంగారములు మా యొద్ద లేదు, మాకు కలిగినదే నీకిచ్చుచున్న నజరేయుడైన యేసు నామమున నీవు నడువము అని వాని చేయి పెట్టుకొని లేపిన వెంటనే వాడు దిగ్గున లేచినాడు అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. అంతేకాదు, వాక్యం ఏమంటున్నదంటే, వాడి నరములకు, చీలమండలములకు, కండరములకు బలము కలిగిన వాడై దిగ్గున లేచి గంతులేసుకుంటూ దైవ మందిరములో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూచేవారందరికీ ఆశ్చర్యం కలిగింది. వీడు పుట్టుకుంటివాడు కదా, ఇంతకాలము నడవలేనటువంటి వాడు కదా, వాడు తన తల్లి గర్భంలోనే కుంటివాడుగా పుట్టినవాడు కదా, ఇది ఎలా జరిగింది అని. అవును దేవుని బిడ్డలారా, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు ఆయనే. బలహీనపడి స్తంభించిపోయిన మిమ్మలను ప్రకాశింపచేయగలిగిన వాడు. అప్పుల బాధతో ఉన్న మిమ్మలను, మీ అప్పుల బాధను తీర్చి మిమ్మలను ఆశీర్వదించగలిగిన వాడు. వ్యాధి పడకలో ఉన్న మిమ్మలను, మీ వ్యాధి పడకను మార్చి మిమ్మలను దీవించగలిగిన వాడు ఆయనే. నీ పిల్లల జీవితంలో మహా అద్భుత కార్యములను చేయగలిగిన వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రార్థించుకుందాం. కనుడా, నీ బిడలు ఏ విషయమై వేదన పడుతూ ఈ అద్భుతము జరగదని అంటున్నారు, మీరు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువారు కనుక బిడలకు ఒక అద్భుతమును, ఆశ్చర్యకార్యమును జరిగించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.